ఉండదు కదా అది, ఉండదు కదా అది నేను సంపాదించుకున్న సంపద. సరే, కవిత్వం ఎట్లా ఉండేది. కరీంనగర్ నుంచి వచ్చారు అన్నవరం దేవేందర్, నలుగుల భాస్కర్, బూర్ల వెంకటేశ్వర్లు, గాజోజు నాగబూజు. బాబు ఇక్కడి నుంచి ఇక్కడికి రావడం ఎంత కష్టం అంటే ప్రేమ శక్తి, కవిత్వ శక్తి అట్లా అవుతుంది. ఇక్కడ కూడా ఇప్పుడు సిటీ కూడా ఒక ఊరి నుంచి ఒక ఊరికి పోయినట్టే అయింది. అంత ఈజీ కాదు, ఇంట్లో నుంచి బయటికి రావడం అంత ఈజీ కాదు కదా. కారు ఉన్నా ఇంకేదున్నా ఏదున్నా. తర్వాత రఘు ఎంత బాగా వక్తృత్వం, రఘు చాలా బాగున్నాయి. ఆదినారాయణ, వంశీధర్, ఈయన ఎంత కష్టపడి. కింద రఘురాము పూర్వజన్మ సుఖతం కొన్ని అనుబంధం, అట్లాంటి స్నేహం అని. ఆశారాజు గారి నేను ఏ అంకితాలు కూడా క్యాజువల్గా అంకితాలు ఎప్పుడు చేయలేదు. నా మొదటి పుస్తకం తంగడిపూరు, నా అంకితాల మీదనే ఒక పెద్ద వ్యాసం రాయచ్చు. బుద్ధోపనిషత్తు హర్షవర్ధన్ గారు చేశారు. అది 12 భాషల్లో పోయింది. పొందనే ఉంది కాదు అంటే ఆ సబ్జెక్టు కూడా అట్లాంటిది, అది కుదిరింది. తన జలగీతం దాంట్లో సోదరులు రమణాచారి గారు ఆ రోజు మెయిన్, నాకు బాగా గుర్తుంది. 1800 మంది వచ్చారు ఆ రోజు. గేట్లు మూశారు రవీంద్రభారత్ మెయిన్ హాల్లో. రాజేంద్ర సింగ్ వచ్చారు. రాజేంద్ర సింగ్ అక్కడి రాజస్థాన్ నుంచి వాటర్ మ్యాన్. నేను అన్నాను, మీరు వస్తే ఒక ఫ్లైట్ నేను పెట్టుకుంటాను, నయ పైదలు అవుగా. సో ఈ కాలాన్ని నిద్రపోని మనం ఐక్య అకాడమీ అవార్డు వచ్చిన వాటిని 23 భాషల్లోకి ట్రాన్స్లేట్ అయింది. ఇట్స్ నాట్ ఆటోమేటిక్. 23 మంది ఆయా భాషల్లో ఉన్న నా అంతటి కవులు వాళ్ళందరూ ట్రాన్స్లేట్ చేశారు. దానికి బోర్డంతా ఇది ఉంది, ఫైల్ వర్క్. అంటే ఒక పుస్తకం ట్రాన్స్లేట్ కావడానికి సాహిత్య అకాడమీలో 3 years పడుతుంది. అట్లా 23 భాషల్లో పోయిందని. అసలు అకాడమీ చరిత్రలో ఆమె ఎవరు, పేరు మర్చిపోయాను. ఆమెది నాదే, ఈ రెండు ఇద్దరికి అకాడమీ చరిత్రలు. మహాశ్వేతాదేవి, మహాశ్వేత. తర్వాత అట్లా అది గొప్ప అనుభవం నాకు. అనుభూతి అన్న అనుభవం కూడా ఎట్లా అంటే 23 మందితో నేను కూర్చున్నాను. నేను ఢిల్లీలో కూర్చున్నాను, అహ్మదాబాద్లో కూర్చున్నాను, వారణాసిలో కూర్చున్నాను, కశ్మీర్లో కూర్చున్నాను. ఇట్లా వాళ్ళు నేను చెప్తుంటే ఒక ఉర్దూ కవిత కూర్చున్నాను. చింగులు పోసుకుంది ఆమెనంటే, ఏ చింగులు క్యా హోతా హై రే నేను బాబీకి ఫోన్ కరికే పూछోండి అంటే వాడు అడిగాడు, ఓ నేహర్ అట్లా అట్లా పుస్తకాలు చదివి చేసిన ట్రాన్స్లేషన్ కాదు. ఉదయాలను అట్లా పంచుకున్నాం. సో అది నాకు బాగా భారతదేశం ఒక చిన్న బొమ్మరిల్లాగా ఒకటే ఊరిలాగా అనిపిస్తుంది నాకు. అది నాకు అనుభవం. నేను నా అనువాదకులను ఒక బుక్ రాస్తున్నాను. నేను వాళ్ళతో నా అనుభవాలు, నేను నా అనువాదకులను. అది పెద్ద గ్రంథం అవుతుంది. అంటే మొత్తం 40 మంది పర్షియన్ కవితో కూడా కూర్చున్నాను నేను.
ముద్దు కౌలు ఇద్దరు ముగ్గురితో కూర్చున్నాను. ఇది ఎంతో మంది వచ్చారు. ఒక్కొక్కరి పేరు చెప్పడం కష్టం. అందరికీ నా కృతజ్ఞతలు. నేను ఈ ఆశారాలు నేను ఈ రెండింటి మధ్య మన ప్రయాణం ఉంటుంది. కళలు రెండు రకాలు. కళలు రెండు రకాలు. మెలకువలో కనేవి, నిద్రలో ముసురుకునేవి. రెంటికి భేదాన్ని కనుక్కోవడంలోనే జీవితం గడిచిపోయింది. మొదటివి అలల్లా చెలరేగుతాయి, వద్దన్నా వినవు. అవి సంకల్ప వికల్పాలు. మెరుగైన బ్రతుకు కోసమే కానీ మరణాన్ని ఎవరూ కలగనరు. మెరుగైన బ్రతుకు కోసమే కానీ మరణాన్ని ఎవరూ కలగనరు. రెండోవి అసంకల్పితాలు, మెలకువలో వినేవి. సుప్త చేతనలో స్టోర్ చేయబడి, సబ్కాన్షియస్ సుప్త చేతనలో స్టోర్ చేయబడి కొంచెం కొంచెం లీక్ అవుతుంటాయి. పంచరంగుల స్వప్నాలు వాస్తవంలో బ్లాక్ అండ్ వైట్గా మారుతాయి. స్వప్నం వంటి భ్రమ కాదు. డ్రీమీగా ఉంది అంటే అవ్యక్త మధురంగా ఉందని. ఇప్పటికీ మా ఆవిడ మీద చెయ్యి వేసి పడుకుంటాను. తను అంతే. ఒకరి నిద్రలోకి మరొకరి నిద్ర కలిసిపోతుంది అనుకుంటాను. ఆత్మీయతలోనే అద్వైతం పుడుతుంది. ఆత్మీయతలోనే అద్వైతం పుడుతుంది. పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తాడు. చీకటి వెలిసిపోతుంటే కనిపించేవి అపరిచితంగానే ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవడంలోనే జీవితం గడిచిపోతుంది. వాటిని అర్థం చేసుకోవడంలోనే జీవితం గడిచిపోతుంది.